మత్తయి సువార్త 26వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చూద్దాం. యేసు ఆ సంగతి తెలుసుకొని, ఈ స్త్రీ నా విషయమై ఈమెను చాలు ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఒక స్త్రీ, మనం బైబిల్ ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఒక స్త్రీ అంట ఒక మంచి కార్యాన్ని దేవుని దగ్గర చేస్తుందంట. ఆ స్త్రీ దేవుని చేత ఆ యొక్క సాక్ష్యాన్ని పొందుతుంది. అంటే ఆ యొక్క స్త్రీ ఎలాంటిదంటే ఎంతో అదృష్టం చేసుకొని ఉండాలి. నిజంగా దేవుడు మన కోసం ఆ సాక్ష్యాన్ని మనం పొందుకోవాలనుకుంటే, దేవుని దగ్గర ఆ యొక్క సాక్ష్యాన్ని మనం పొందాలంటే ఎన్నో ప్రార్థనలు చేసి ఆ యొక్క సాక్ష్యాన్ని, దేవుడికి ఇష్టమైన కార్యాలు చేసి ఆ యొక్క సాక్ష్యాన్ని పొందుకుంటాం. అలాగే ఇక్కడ ఒక స్త్రీ ఉంది. ఆమె దేవుని దగ్గర ఒక మంచి కార్యాన్ని చేస్తుందంట. ఏంటంటే ఆమె ఎప్పటి నుంచో దేవుని చూడాలి, దేవుని దగ్గర ఒక అత్తరి పుయ్యాలని ఆమె ఎప్పటి నుంచో ఆశపడుతూ ఉంది. ఆమె చాలా కష్టజీవి. ఆమె రూపాయి కూడబెట్టుకుంటూ అలాగే తన కష్టార్జితంతో ఒక అత్తరిని కొనింది. యేసు ప్రభు ఎప్పుడు వస్తాడా, ఆయనకి ఈ యొక్క అత్తరి పుయ్యాలి అని ఎదురు చూస్తూ ఉంటుంది. ఆమె ఆశ ఏంటంటే దేవుని యొక్క ముట్టుకోవాలి, ఆ యొక్క అత్తరిని పుయ్యాలనే అంది ఒక ఆశ ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తూ ఉంది. అప్పుడు యేసు ప్రభు వారు ఒక ప్రాంతానికి, కుష్ఠరోగి దగ్గరికి వస్తున్నట్లు తెలిసింది. బేతనియా అనే ప్రాంతానికి ఆ కుష్ఠరోగి దగ్గరికి ఆ దేవుడు వస్తున్నట్టు తెలిసింది. ఆ యొక్క స్త్రీ తెలుసుకొని ఆ యొక్క ప్రాంతానికి, దేవుని దగ్గరికి వెళ్ళి ఆ యొక్క భుజానికి అత్తరుని పూసింది. అత్తరు పూసినప్పుడు ఆ సమయంలో మనం చూస్తున్నట్లయితే మత్తయి 26:6-7 వచనాల్లో చూస్తున్నాం మనం. ఒక స్త్రీ చాలు మిక్కిలి విలువైన అత్తరు. మిక్కిలి అనగా చాలా విలువైనది, చాలా విలువైన అత్తరు తీసుకొచ్చి దేవునికి పూసింది. దేవుడు ఆ సమయంలో ఏమంటున్నాడు? యేసు ఆ సంగతి తెలిసి 10వ వచనంలో ఉంది ఆ మాట. తెలుసుకొని ఈ స్త్రీ చాలు ఏమంటున్నాడు? ఈ స్త్రీ ఒక మంచి కార్యము చేసింది. ఆమె గురించి, ఆమె చేసిన పాపాలను ఆయన జ్ఞాపకం చేసుకోవట్లేదు, ఆమె చేసిన క్రియలను ఆయన జ్ఞాపకం చేసుకోవట్లేదు. కానీ ఆమె చేసిన ఒక కార్యాన్ని, దేవుడు ఒక్కొక్క కార్యాన్ని ఆయన జ్ఞాపకం చేసుకొని సాక్ష్యం చెబుతున్నాడు. ఆయన అంటే తిరుగుతూ ఒక శిష్యులు ఉంటున్నారు, ఆయన చేసిన కార్యాలు చూస్తున్నారు. ఆయన రొట్టెలు, చేపలు ఆ ఆహారాన్ని చేసినప్పుడు వాళ్ళు తిన్నారు. ఆయనతో అడుగున తిరుగుతూ శిష్యులు ఉన్నారు. వారి తరపున దేవుడు సాక్ష్యాన్ని చెప్పట్లేదు. ఇంకా సమయం చెప్పాలంటే ఈ యొక్క స్త్రీ దేవునితో ఒక రోజు కూడా గడపలేదు. ఎక్కువ శిష్యులే ఆయనతో పాటు తిరుగుతూ, ఆయనతో పాటు అనేక ప్రాంతాలు తిరుగుతూ ఉన్నారు. ఆ యొక్క సమయంలో ఈ యొక్క స్త్రీ ఆ కుష్ఠరోగి ఇంటికి వెళ్ళినప్పుడు, ఆ యొక్క అత్తరు పూసినప్పుడు దేవుడు ఆమె గురించి ఒక సాక్ష్యాన్ని చెబుతూ ఉన్నాడు. అక్కడ ఏంటంటే ఆమెకున్నదంతయు అమ్మేసి ఒక అత్తరు సీసాన్ని తీసుకొచ్చి
దేవునికి పూసింది. దాంట్లో మనం గ్రహించాల్సింది ఏంటంటే, ఆమె ఉందో లేదో చూసుకోలేదు, ఆమె దగ్గర తినడానికి ఉందో లేదో చూసుకోలేదు. ఆమెకి ఉన్నదంతయు దేవుని కోసం త్యాగం చేస్తుంది. మన యొక్క జీవితంలో కూడా దేవునికి ఏదైనా ఇచ్చే వారంగా ఉన్నామని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు మనకిస్తున్నాడు, దేవునికి మనకి ఎంతైనా కొంతైనా ఇస్తున్నామా ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఆ యొక్క స్త్రీ తనకున్న దాంట్లో మొత్తాన్ని తీసుకొచ్చి దేవునికి అర్పించింది. ఆమె ఒక అత్తర్ని ఆమె తల మీద పూసినప్పుడు దానికి అర్థం ఏంటంటే, ఆమెకున్న సమస్యలన్నిటిని దేవుడి పాదాల చెంతకు పెట్టేసింది. కాబట్టి మనం గమనించాలి, మన స్థితి ఇలా ఉంది. దేవునికి మనం ఇచ్చే వారంగా ఉన్నామా? మన జీవితంలో దేవునికి ఏమి ఇస్తున్నాం? కనీసం మనకు వచ్చిన దాంట్లో కొంతైనా దేవునికి సమయాన్ని ఇస్తున్నాం, కొంతైనా ఒక ఏర్పాటు చేసుకుని కొంతైనా దేవునికి ఇస్తున్నాం అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ స్త్రీ ఏంటి, నేను ఇంత కొంత దేవునికి ఇలా ఇస్తే నాకున్న సమస్యలు కానీ నాకున్న ఇబ్బందులు కానీ ఏదైనా పోతాయి అనే నమ్మకం ఆమెకి ఉంది. ఆ నమ్మకంతో అక్కడ దేవుని దగ్గరికి వెళ్ళి ఒక అత్తర్ని పూసింది. దేవుడు ఆమె గురించి సాక్ష్యం చెబుతున్నాడు. అప్పుడు ఆ సమయంలో కొంతమంది శిష్యులు అంటున్నారు, అలాగే చూద్దాం మనం శిష్యులు ఏమంటున్నారు. 26:8 వచనంలో శిష్యులు అంటున్నారు, 8వ వచనంలో, కోపపడి చాలు. ఇక్కడ శిష్యులు ఏం చేస్తున్నారంటే, అక్కడ ఆమె పూసినందుకు దేవుడికి పూసినందుకు వాళ్ళు బాధపడలేదు, కానీ నష్టం గురించి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. దేవుడు ఎంతో గనులైనడు, దేవుడు మనం సృష్టించిన దేవుడు. ఆమెకున్న దాంట్లో ఆ కత్తెరను పూసింది. ఏనాడు కూడా ఈ శిష్యులు దేవుని కోసం ఏం చేయలేదు, ఎప్పుడు కూడా దేవుని కోసం ఏ త్యాగం చేయలేదు, దేవునికి ఏం తీసుకురాలేదు. కానీ ఒక స్త్రీ తీసుకొచ్చినందుకు వీళ్ళు ఏం చేస్తున్నారంటే కోపగిచ్చుకుంటున్నారు. వీళ్ళు చేయరు, ఆమె చేయనీరు. నీకు నష్టం ఎందుకు, పేదలకు ఇవ్వచ్చు కదా, అది కాదు దుత్తి. వాళ్ళది ఏంటంటే బాధ అంటే వాళ్ళకి ఇస్తే ఏదైనా అమ్ముకొని ఏదైనా చేసుకుందామని వాళ్ళది. కానీ దేవుడు అంటున్నాడు, అక్కడ 10వ వచనం లాస్ట్లో ఉంటుంది, ఆయన కోపపడుతూ అంటున్నాడు, చూడండి మాట. యేసు ఆ సంగతి తెలుసుకొని, ఈ స్త్రీ నా విషయమై ఒక మంచి కార్యము, లాస్ట్లో ఈమె నా కోసం ఒక మంచి కార్యం చేసింది. మీరు నాకేం చేశారు? ఈ స్త్రీ నా కోసం త్యాగం చేసి తనకున్న దాంట్లో తీసుకొచ్చి నాకు ఇలా ఇచ్చింది అంటున్నాడు. ఈరోజు మన స్థితిలో ఎలా ఉంది? కొంతమంది సంఘంలో ఇచ్చేవారు ఉంటారు, కొంతమంది ఈయనవారు ఉంటారు. ఇచ్చేవారిని ఏమంటారంటే, ఈయన వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళంటే చుట్టూ తిరుగుతూ ఉంటారు. అలా ఎందుకు ఇయటం, పాస్టర్ గారికి చాలా ఉండే అయ్యుండే అని. పాస్టర్ గారికి ఎంత ఉండే అని చూడకూడదు. మన పాస్టర్ గారికి ఇట్లేదు, దేవునికి ఇస్తున్నాం. మనకున్న దాంట్లో మొత్తాన్ని తీసుకొచ్చి ఈరోజు ఇవ్వట్లేదు, కానీ నీకున్న దాంట్లో కొంచెమైనా ఒక పావైన దేవునికి ఇవ్వటం నేర్చుకోండి. దేవుడు మనకి ఇచ్చిన దాంట్లో ఒక పావంతైన దేవునికి ఇవ్వటం నేర్చుకోవాలి. ఆ స్త్రీ కానీ దేవునికి ఎలా అయితే ఇచ్చిందో అలాగా మన జీవితంలో ఇస్తే దేవుడు ఖచ్చితంగా మనల్ని ఆశీర్వదిస్తాడు. దేవుడు గొప్ప సాక్ష్యాన్ని చెబుతాడు. పరలోకంలో రేపటి దినాన మా తీర్పు దినంలో పలానా రోజు పలానా నా కుమార్తె పలానా కుమారుడు నాకు ఇలా ఇచ్చాడు, నాకు ఇలా చేశాడు అనే దేవుడు సాక్ష్యాన్ని చెబుతాడు. అలాంటి సాక్ష్యం మనం పొందుకోవాలి. వీళ్ళు అంతమంది బంధువులకి వాళ్ళకి సహాయం చేస్తామేమో, వారు కొంతసేపు మాత్రమే సాక్ష్యం చెబుతారు, పలానా వాళ్ళు నాకు ఇలా సహాయం చేశారు, నేను పేద స్థితిలో ఉండడం ఇలా ఉన్నప్పుడు సహాయం చేశారు అని. కానీ దేవుడికి మనం ఇస్తే యుగ యుగాలు దేవుడు మన సాక్షిగా ఉంచుతాడు. ఆయన
హల్లెలూయా. ఈరోజు మనం గ్రహించాలి మనం ఏ స్థితిలో ఉన్నాం, దేవుడు మనకిచ్చిన దాంట్లో మనం ఏం చేస్తున్నాం మనం గ్రహించాలి. ఆ శిష్యుల ఆలోచనలాగా మనం ఉన్నామా? ఆ శిష్యులు ఆలోచించినట్లు అమ్మే విధంగా పేదలకు ఇవ్వచ్చు కదా, వీళ్ళకి అమ్మేయచ్చు కదా, అలా చేయలేదు. నిజానికి మనం ఇద్దరు కూర్చున్నప్పుడు ఒకరు టీ తీసుకొచ్చారంటే పక్కవారి మీద ఒక టీ పోస్తే ఏమవుతుంది? కోపం ఎవరికి రావాలి? టీ మీద ఎవరి మీద పడిద్దో వాళ్ళ కోపం రావాలి. అక్కడ చూసినట్లయితే అత్తరు పూసినందుకు దేవుడు బాధపడలేదు, కానీ పక్కన శిష్యులు బాధపడుతున్నారు. ఎందుకని? దేవుడు ఎంత సాక్ష్యాన్ని ఇస్తున్నాడు మన జీవితంలో. దేవుడు మన జీవితంలో ఒక సాక్ష్యాన్ని కలిగి ఉండాలని ఆశపడుతున్నాడు ఆయన. రేపటి దినాన సాతాను అడుగుతూ ఉంటాడు, ఈడుగో నీ కుమారుడు నీ కుమార్తె చూడు ఎలా చేస్తున్నారో, ఏం చేస్తున్నావు చూడు అని. దేవుడు సాతాను ఎదురు గౌరవంగా చెప్పాలి. ఏమని? నా కుమార్తె ఇలా చేస్తాడు, నా కుమారుడు ఇలా చేశాడు. అలాంటి సాక్ష్యాన్ని మనం పొందుకోవాలి. సాక్షాత్ దేవుడు సాక్ష్యం చెబితే మళ్ళీ ఎలాంటి వారం అవుతామండి? ఎంతో గొప్ప వారం. తనకున్న దాంట్లో ఆ స్త్రీ ఎలాగైతే ఇచ్చిందో మన జీవితంలో కూడా మనకున్న దాంట్లో కొంచెం, మొత్తం ఏమని అంటలేదు, ఆస్తులు అడగట్లేదు, ఏమిస్తలు అడగట్లేదు. దేవునికి మన కష్టార్జితంలో కొంచెమైన దేవునికి మనం ఇవ్వగలిగితే మన కుటుంబం అంతా దేవుని ఆశీర్వాదకరంగా మారుస్తాడు. ఈలోక ఆడంబరాల కోసం మనం వెంటాడుతూ ఉంటున్నామేమో. కొద్ది కాలమే మనం ఈ యొక్క జీవితంలో. పరలోక రాజ్యంలో దేవుడు సాక్ష్యాన్ని చెబుతాడు. తీర్పు దినం అనేది ఒకటి ఉంది. ఆ రోజున దేవుడు సాక్ష్యం చెబుతాడు. నువ్వు దేవుడికి ఏదైతే ఇస్తున్నావో, దేవుని దగ్గర నువ్వు ఏదైతే సమర్పించుకుంటున్నావో వాటిని దేవుడు చూస్తూ ఉంటున్నాడు. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. శిష్యుల వలె మనం ఉంటున్నామా? ఆ స్త్రీ వలె మనం ఉంటున్నామా? శిష్యులు ఎలా అయితే దేవునికి అత్తరు పూయంగానే ఎలా కోపించుకున్నారు, పేదలకు ఇవ్వచ్చు కదా, ఇది చేయొచ్చు, ఇదిగో చేయొచ్చు కదా, వీళ్ళు చేయరు, ఆమె చేయలేరు. వీళ్ళకి చేయడం చేత కాలేదు, దేవునికి ఇవ్వడం చేత కాలేదు. ఆయన అంటే తిరుగుతూ ఉన్నారు, ఆయనతో పడవలు ప్రయాణం చేశారు, ఆయన పెట్టిన భోజనం తిన్నారు, ఆయనతో ప్రతి చోట దేవునితో తిరుగుతూ ఉన్నారు. అంతమంది శిష్యులు కనీసం ఒక్కరైనా దేవునికి ఏదైనా తీసుకొచ్చారా? దేవునికి ఏదైనా సమర్పించుకున్నారంటే ఒక్కరు కూడా లేరు. దేవుడు ఆ స్త్రీ గురించి దేవుడు సాక్ష్యం చెబుతున్నాడు. ఆ స్త్రీ ఎలా అయితే దేవునికి ఉన్నదంతయు కూడా సమర్పించుకుందో అలాగ మన జీవితంలో కూడా సమర్పించుకునే వారిగా మనం ఉండాలి. ఈరోజు మనం తీర్మానం చేసుకుందామా? ఒక తీర్మానంలోకి మనం వద్దాం. ఈ ఉపవాస ప్రార్థన ద్వారా మనం గ్రహించాల్సింది ఏంటంటే, మొదటి రోజు వర్తమానం ఏంటంటే దేవునికి ఇవ్వటం మనం నేర్చుకోవాలి. ఆ స్త్రీ అయితే ఎలాగా ఇచ్చిందో అలాగే మనం కూడా ఇవ్వటానికి మనం ప్రయత్నించేద్దాం. ప్రతి ఒక్కరు కూడా ఒక తీర్మానంలోకి రండి. ఆ స్త్రీ ఎలా అయితే అత్తరు పూసిందో మన జీవితంలో కూడా ఒక మిన్నైన మంచిది దేవునికి ఇద్దాం. మనకున్నదంటే ఒక గొప్పది దేవునికి ఇద్దాం. దేవుడు మనకి రెట్టింపు ఘనత ఇస్తాడు, రెట్టింపు ఆశీర్వాదం మనకి ఇస్తాడు. దేవుడు అలాంటి మన జీవితంలో అనుగ్రహించాలి. ఆ స్త్రీల వల్ల మనం మారాలి. ఈరోజు దేవుని యొక్క సమయాన్ని, దేవుని యొక్క మనకిచ్చిన కొంత సంపాదనలో కూడా దేవునికి ఇవ్వటం మనం నేర్చుకోవాలి. దేవుడు రాబోయే రోజుల్లో మనల్ని దీవిస్తాడు. కేవలం ఇంకా 2 రోజులు మాత్రమే మన ఈ యొక్క సంవత్సరం ఉంది. నూతన సంవత్సరంలో నూతన ఆశీర్వాదం మనం పొందుకోవాలంటే ఇన్ని ఈ యొక్క సంవత్సరం ఆరంభం నుంచి ఇంతవరకు కూడా మనం చేసినవన్నీ మర్చిపోదాం. ఇవ్వలేకపోయాం, దేవునితో గడపలేకపోయాం, ఇవన్నీ మర్చిపోదాం. ఈ రోజు నుంచి అలాంటి పాత జీవితాన్ని మర్చిపోదాం. పాతవి గతించిన కొత్తవి నూతనం అయ్యాయి దేవుడు అంటున్నాడు. కాబట్టి మనందరం పాతవి గతించిపోతున్నాయి.
ఈరోజు నుంచి క్రొత్త దానిగా మనం మార్చిపోవాలి, క్రొత్తగా మనం మారాలి, నూతన బలాన్ని మనం పొందుకోవాలి. నూతన సంవత్సరం రాబోతుంది. ఇంకా మనం తీర్మానం రాలేకపోతే, ఇంకా మన పాత జీవితం మనకుంటే మన జీవితం మొత్తం కూడా పాత రోత జీవితం అయితే అయిపోతుంది. సంఘ బిడ్డలైన మనము, విశ్వాసులైన మనము, సేవకులైన మనము, ప్రతి ఒక్కరు కూడా పాత జీవితాన్ని మర్చిపోవాలి. ఈ సంవత్సరంలో పడిపోయాం, లేచాం, అనారోగ్యాలు, ఎన్నో సమస్యలు. నిజానికి ఈ సంవత్సరం చాలామంది అనుభవించి ఉన్నారు. 2025వ సంవత్సరం ఒక ఆశీర్వాదకరంగా దేవుడు మార్చబడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అనేక మందికి 2025వ సంవత్సరం ఒక మెట్టి ఎదిగే విధంగా దేవుడు మార్చబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైతే ఈరోజు సమస్యలకుండా ఉన్నారో, ఎవరైతే బాధలకుండా ఉన్నారో, అప్పుల సమస్యలో ఉన్నారో, దేవుడు నూతన సంవత్సరంలో ప్రతి ఒక్క అప్పును దేవుడు తీర్చబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో ఒక మేలుకరమైన జీవితాన్ని ఇవ్వబోతున్నాడు. దేవునికి నీకు ఇవ్వటం నేర్చుకో. దేవుడు ఖచ్చితంగా నీకు ఇవ్వటం వస్తాయి. ఖచ్చితంగా నీ జీవితంలో ఒక మార్పు అనేది దేవుడు ఈరోజు చూడబోతున్నావు. ఒకసారి గ్రహించాలి దేవుడిని. మన జీవితంలో ఒక మార్పు అనేది మన జీవితంలో ఇప్పుడే మనకు తీర్మానం చేసుకుంటే, దేవుడు కూడా ఏదైనా సమస్య రాబోతుంది అని తెలిస్తే దాన్ని కూడా మార్చేస్తాడు, పడేస్తాడు పక్కని. మన పాత జీవితాన్ని, పాత బట్టలని విడిచిపెట్టి నూతనంగా నిజానికి మన పండగల రోజు ఏదన్నా కొత్త బట్టలని మనం వేసుకున్నప్పుడు ఏం చేస్తే కొత్తగా ఉంటుంది. రోజు వేసుకునే బట్టలే అయ్యే బట్టలు, అయ్యే గుట్టించిన అయ్యే బట్టలు. ఏమంటుంది ఆ రోజు వరకు ఏంటి కొత్త బట్టలు అని. ఆ రెండో రోజు ఏమవుతాయి, పలానా రోజు పండగ రోజు బట్టలు అయ్యి అంటారు, కానీ కొత్త బట్టలు అంటారు. కాబట్టి మనం ఎలాగైతే ఆ రోజు వేసుకున్న సంతోషం ఎలా ఉంటుందంటే, అలాగా మన జీవితంలో ఒక శుభ్రంగా మన ఒక శరీరాన్ని, మన ఒక హృదయాన్ని శుభ్రపరచుకోవాలి, దేవునికి అర్పించాలి. కొత్త బట్టలు వేసే ముందు ఎలా చేస్తాం, నీట్గా రెడీ అవుతాం, చాలా సంతోషంగా ఉంటాం. అలాగా మన హృదయాన్ని కూడా దేవునికి సమర్పించేటప్పుడు ప్రశాంతమైన హృదయం, దేవుడా నీకు నేను, నాకు నువ్వు, అలా ఉండాలి జీవితం. ఒకసారి తీర్మానం చేసుకుందామా? అందరూ కళ్ళు మూసుకుందాం.